తాజా అంశాన్ని చూస్తున్నాం. హెచ్ఐవి రక్తాన్ని ఎక్కించిన కేసులో బాధితురాలు ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఉరివేసుకుని యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ నాయుడు తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, యువతి ఆత్మహత్య కేసుకు సంబంధించి తాజా వివరాలేంటి? చోటు చేస్తుందని చెప్పవచ్చు. చిన్న తరహాలో కూడా ఈ ఘటన చోటు చేస్తుంది. అయితే పెళ్లికి నిరాకరించిందని చెప్పి అన్న యువతికి ఆయన యువకుడు హెచ్ఐవి రక్తాన్ని ఎక్కించినట్లయితే గత నెల 11వ తారీఖున పోలీసులు తనపై కేసు నమోదు చేసి అతన్ని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆమె మనస్తాపంతో ఇంట్లో గానీ ఇంట్లో తల్లిదండ్రులు గానీ ఆమెకు ఎంతో ధైర్యం చెప్తున్నప్పటికీ ఈ రోజు మనస్తాపానికి గురై ఈ రోజు తన ఇంట్లో ఎవరు లేని సమయంలో కూడా ఉరి వేసుకొని ఆత్మహత్య చేస్తున్నట్లయితే ఆ తల్లిదండ్రులు పోలీసులకైతే ఫిర్యాదు జరిగింది. ప్రస్తుతం పోస్ట్ మార్టం కోసం అని చెప్పి ఆ మృతదేహాన్ని అయితే గాంధీ ఆసుపత్రికి ప్రస్తుతం తరలించడం జరిగింది. గాంధీ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం అనంతరం కూడా మృతదేహాన్ని అయితే కుటుంబ సభ్యులకైతే అప్పగించాలి. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి కూడా పోలీసులు కేసు నమోదు చేసి అతన్ని రిమాండ్ కూడా తరలించి ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. కానీ అతని కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా దాదాపు 25 సంవత్సరాల కింద కూడా ఇటు జనగాం జిల్లా నుంచి కూడా హైదరాబాద్ కి జీవనోపాధి వచ్చినట్లు, తర్వాత పోచారం పరిధిలో సంబంధించి కూడా రాజీవ్ గృహకల్పంలో కూడా వీళ్ళు నివాసం ఉంటున్నట్లు కూడా పోలీసులు గత నెలలో విచారణలో భాగంగా విషయాలు అయితే తెలిసిన జరిగింది. కానీ ఈ యువకుడితో పాటు తల్లిదండ్రులకు కూడా హెచ్ఐవి ఉన్నట్లు కూడా గతంలో అయితే దాని కారణంగానే యువకుడు తండ్రి కూడా కొద్ది కాలం చనిపోయినట్టు తెలుస్తుంది. అయితే ఈ విషయాలన్నీ తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు కానీ యువతికి సంబంధించి కూడా పెళ్లికి నిరాకరించడంతో కూడా ఎలాగైనా తనను పెళ్లి చేసుకోవాలి అని చెప్పి ఒక ఉద్దేశంతోనే తనకున్న రక్తాన్ని హెచ్ఐవి రక్తానికి సంబంధించి కూడా అమ్మాయికి ఎక్కించడంతో కూడా ఈ అమ్మాయి మనస్తాపం చెంది ఈ రోజు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి కూడా పోలీసులు ఇంకా దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఇప్పటికే నిందితుడు జైల్లో ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించి ఆమె ఆత్మహత్యకు సంబంధించి కూడా పోలీసులు మరొక కేసును అదనంగా చేస్తారా లేదా దాంట్లోనే ఆల్టర్ చేస్తారనేది కూడా ప్రస్తుతం చూడాలి. పోస్ట్ మార్టం అనంతరం అయితే కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అయితే అప్పగించే అవకాశాలు అయితే కనపడుతుంది. ధన్యవాదాలు రమేష్.